నమస్తే. నరేంద్ర మోదీ 2014లో తొలిసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత అధికారికంగా వరుస విదేశీ పర్యటనలు చేశారాయన. అయితే అప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా ఇతర పార్టీలు గోల చేసేవి, లొల్లి పెట్టేటోళ్ళు మీకు అందరికీ గుర్తుండే ఉంటది. మోదీ ప్రజాధనంతో దేశాలు తిరుగుతున్నారు అనేవాళ్ళు. భారత్లో కంటే ఎక్కువగా ఆయన ఇతర దేశాల్లోనే ఉంటున్నారని వెటకారాలు ఆడేవాళ్ళు. ఆయన దుస్తుల మీద కూడా పూటకో డ్రెస్ మారుస్తున్నాడు, ఖరీదైన బట్టలు వేసుకుంటున్నాడు, ఇవన్నీ ఇన్ని రకాల విమర్శలు వచ్చేవి. అయితే నరేంద్ర మోదీ అన్నీ కూడా బాహాటంగానే చేసేటప్పుడు అన్నీ ముందుగా నిర్ణయించిన స్కెడ్యూల్ ప్రకారమే జరిగేవి పర్యటనలన్నీ. జనానికి, మీడియాకు, విపక్షాలకు కూడా ఆయన ఎప్పుడు ఎక్కడ ఎవరిని కలిసేది, ఏం చేసేది ముందుగానే తెలిసేది. అలా ముందుగా తెలిసినందుకు కూడా దాన్ని కూడా విమర్శించే వాళ్ళు. ఫోటోషూట్ చేస్తున్నాడని, అవసరమా ఈ వీడియో రిలీజ్ చేయడము, ఇంత బిల్డప్ అవసరమా, ఈ ఫోటోషూట్ ఏంటి, అసలు ఆయన పనిచేస్తున్నాడా, ఫోటోల కోసం ఇది చేస్తున్నాడా, ఇవన్నీ అనేవాళ్ళు. అయితే ఇప్పటికీ కూడా నరేంద్ర మోదీ ప్రతి పర్యటన కూడా ప్రధానిగా సాధికారికమే. అయితే మనకు ఒక సీక్రెట్ ఏజెంట్ ఉన్నారు. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో, ఏం చేస్తారో ఎవరికి తెలియదు. ఆయన పార్టీ నాయకులు కూడా చాలాసార్లు అయోమయంగానే ముఖం పెడతారు ఈ ప్రస్తావన వస్తే, ఈ సందర్భం వస్తే. ఆ వియత్నాం గాంధీ మరెవరో కాదు, రాహుల్ గాంధీ. మధ్యలో ఈ వియత్నాం ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, మామూలుగా అయితే వియత్నాం అనే ఒక దేశం ఉందని కూడా చాలా వరకు మనకు గుర్తుండదు, అసలు చాలా మందికి తెలీదు. అలాంటి ఒకానొక చిన్న దేశం అన్నమాట. అమెరికా, చైనా ఇవన్నీ అందరికీ తెలుస్తాయి. ఏదైనా వెకేషన్స్కి మన వాళ్ళు మలేషియా, సింగపూర్, స్విట్జర్లాండ్ ఇలాంటి దేశాలకు వెళ్తూ ఉంటారు. పెద్ద దేశాలు అవి ఒక రకంగా శక్తివంతమైన దేశాలు, అవి ఓకే. ఇవి ఇలాంటి దేశాలు కూడా తెలుసు. కానీ వియత్నాం చాలా మందికి తెలీదు. అయితే పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేత అయిన మన రాహుల్ గాంధీ అమాంతం వియత్నాం విమానం ఎక్కేస్తున్నాడు, చెక్కేస్తున్నాడు అక్కడికి. ఎందుకంటారు? ఎవరికి తెలుసు? అదే అసలైన $1 మిలియన్ క్వశ్చన్. ఇప్పుడంటే కాంగ్రెస్ పార్టీ వారి శాశ్వత యువనేత వియత్నాం ట్రిప్పులు వేస్తున్నాడు, కానీ గతంలో అట్లేం కాదు. ఆ దేశం అంతకుముందు పెద్దగా వెళ్ళలేదు. ఇటలీకి, బ్రిటన్కి, థాయిలాండ్కి, అమెరికాకు ఇలా అనేక దేశాల్లో రహస్య పర్యటన లాంటివి అయితే ఉండేవి. ఇక ఇటలీ అయితే వాళ్ళ అమ్మమ్మల్లూరే. జాలీ ట్రిప్స్ కానిచ్చేసేవాడు. సరే, ఇంకా పెళ్లి చేసుకొని మన బ్యాచిలర్ గాంధీ సింగిల్గా ఉంటూ బోర్ ఫీల్ అయ్యి అలా సరదాగా వెళ్తున్నారేమో అంటే నో ప్రాబ్లం. కానీ ఏదో మామూలు మజా కోసం వెళ్తున్నట్టయితే అనిపించడం లేదు. ఒకసారి నేపాల్ క్లబ్లో చైనా నారీమన్తో కూడా సారు వీడియోలో కనిపించారు. అదంతా ఆయన వ్యక్తిగతమే. మనం రాహుల్ ప్రైవేట్ లైఫ్ని క్వశ్చన్ చేయడం లేదు, చెయ్యకూడదు. కానీ రహస్యంగా వెళ్ళాల్సి వస్తుంది అన్నదే సమస్య. ఎందుకు వెళ్ళాల్సి వస్తుంది అన్నదే ఇక్కడ సమస్య అన్నమాట. చెప్పి వెళ్ళొచ్చు కదా. చెప్పకుండా వెళ్ళాల్సిన వ్యవహారాలు అంటారా? అదే నిజమైతే దేశానికి ప్రధాన ప్రతిపక్ష నేత అయిన అతి ముఖ్యమైన గాంధీల వారసుడు కూడా ఆయన. ఖచ్చితంగా మాట్లాడాల్సిందే, చెప్పాల్సిందే, బయట పెట్టాల్సిందే. ఎవరికి చెప్పకుండా ఎక్కడెక్కడికి ఎందుకు వెళ్తున్నట్టు, ఎవరిని కలుస్తున్నట్టు? రాహుల్ ఆర్డర్స్ మీద తెలంగాణ కాంగ్రెస్ సర్కారు కుల సర్వే కూడా నిర్వహించింది. అంటే రాహుల్ కోసం సామాన్య జనం కూడా తమ కులం కూడా చెప్పేస్తున్నారు సామాన్యులు. మరి అందరినీ అన్ని బల్లగుద్ది అడిగే హస్తం పార్టీ హస్తినాపురం నుంచి తమ అగ్రనేత హఠాత్తుగా ఎందుకు మాయమవుతున్నాడో చెప్పాలి కదా, ఎందుకు చెప్పట్లేదు? ఇక అమెరికాలో బైడెన్ ఉన్నంత కాలం అమాంతం ఫ్లైట్ ఎక్కి లండన్, న్యూయార్క్ లాంటి నగరాల్లో వాలిపోయేవాడు. అక్కడ పబ్లిక్ మీటింగ్స్లో అసలు మీడియా కూడా ప్రెస్ మీట్లు పెట్టి మరి ఏమాత్రం మొహమాటం లేకుండా భారత ప్రధానిని తిట్టిపోసేవాడు. ఈ దేశంలో మైనార్టీలకు రక్షణ లేదు, నియంతృత్వ పాలన కొనసాగుతోంది, ప్రజాస్వామ్యమే లేదు భారతదేశంలో అని అన్న సందర్భాలు కోకొల్లలు. యూనివర్సిటీల్లో స్పీకర్గా వెళ్ళి అక్కడ కూడా ఇవే మాటలు మాట్లాడేవాడు. దేశం పరువు తీసేలా అయిన మాటలుండేవి. ఇక బహిరంగ వ్యవహారాలన్నీ అయిపోయిన తర్వాత సీక్రెట్ మీటింగ్స్ సంగతి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. అడిగినా గాంధీ కుటుంబం, కాంగ్రెస్ పార్టీ సమాధానాలు చెప్పవు. ఇక రాహుల్ అంటే గిట్టని వాళ్ళు ఈయన రహస్య మీటింగ్ల మీద, రాహుల్ అంటే గిట్టని వాళ్ళు అంటే ఎవరు? బీజేపీ వాళ్ళే. మన శాశ్వత ప్రతిపక్ష నేత అప్పుడప్పుడు విదేశాలకు వెళ్ళేది జార్జ్ సోరస్ బ్యాచ్తో సీక్రెట్ మీటింగ్లు జరపడానికి అని వీళ్ళ ఆరోపణ. బైడెన్ ఉన్న కాలంలో నిజంగా అట్లనే పోయొచ్చిండి ఈయన. అమెరికాలో కూడా సోరస్ ఆడింది ఆట, పాడింది పాట బైడెన్ ఉన్నంత వరకు కూడా. అందువల్ల అక్కడికి వెళ్ళి రాహుల్ గాంధీ మీటింగ్లు అటెండ్ అయ్యేవాడు. సరే, ఇదంతా కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తోంది. పోనీ మనం నమ్మాలా వద్దా అన్నది కూడా మన ఇష్టం. కానీ తన మీద వస్తున్న ఈ ఆరోపణల్ని రాహుల్ ఏనాడు కూడా సీరియస్గా ఖండించలేదు. ఆ మధ్య అంటే 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందైతే ఉజ్బెకిస్తాన్ లాంటివో అనామక దేశానికి కూడా హుటాహుటిన వెళ్ళొచ్చాడు ఆయన. అక్కడ అమెరికా దేశపు ఒక తెల్ల మేడం ఒక ఆమెను కలిసి వచ్చాడంటారు. ఆమె దేశాల్లో ప్రభుత్వాల్ని కూల్చడంలో ఫేమస్ అంట.
అమ్మగారు మరి మోదీ మూడోసారి రాకుండా ఆపుతుందని ఏమన్నా రాహుల్ ఆశపడ్డాడంటారు ఏమో తెలియదు, మరి అది అయ్యి ఉండదు. కనీసం అందరూ అట్లా అనుకోవాలని ఏమన్నా హస్తం పార్టీ నాయకులు మేధావుల ఫీలింగ్ ప్రచారం అయి ఉంటుంది. ఇక బైడెన్ వైట్ హౌస్ నుంచి అవుట్ అయిన తర్వాత ఇప్పుడు వియత్నాం గాంధీగా మారిపోయారు మన విదేశీ గాంధీ. ఇక్కడ విదేశీ అంటే నా ఉద్దేశం విదేశాలకు చీటికి మాటికి వెళ్ళే గాంధీ అని. ఆయన అసలు సిసలైన ఇండియన్, ఆ విషయంలో తగ్గేదేలే. కానీ కొన్నాళ్ల క్రితం దివంగత మన్మోహన్ సింగ్ అస్థికలు నిమజ్జనం చేస్తున్నప్పుడు కూడా సారు జంప్ అయిపోయినారు వియత్నాంకే. ఎందుకంటే నో క్లియర్ ఆన్సర్. ఇప్పుడు హోళీ పండుగ వేళ మళ్ళీ వియత్నాం వెళ్ళాడు మన మిస్టర్ ఇండియా. 20 రోజులకు పైగా ఉంటాడంట అక్కడ. అంటే 20 రోజుల వియత్నాం విజయ యాత్ర కొనసాగుతోంది ఇప్పుడు అయింది. ఈసారి కూడా అంత టాప్ సీక్రెట్. ఎందుకు వెళ్ళారు, ఎవరిని కలివారు, ఏం ఆశించి ఇదంతా జరుగుతోంది, అసలు ఏంటి అనేది అబ్బో బోల్డ్ క్వశ్చన్స్. కానీ వాటన్నిటికీ ఆన్సర్స్ ఉండవు. ఇద్దరే చెప్పగలరు, వాటికి ఆన్సర్ కూడా చెప్పాల్సింది ఇద్దరే. ఇంకా చావకుండా బతుకుతున్న ముసలి జార్జ్ సోరస్ గారు ఇండియా అభివృద్ధిని చంపేయాలని చూసే చైనా వాళ్ళు. అదేంది మధ్యలో ఎంతసేపు చైనా మీద ఏడుపులేంది, చైనా కథ ఏంది, చైనా ఎందుకు వచ్చిందంటారా? వియత్నాంను ఆనుకునే డ్రాగన్ కంట్రీ ఉంటుంది. మరి బీజింగ్లో ఎగిరే ఎర్ర జెండాల గాలి వియత్నాంకు క్షణాల్లో చేరిపోతుంది, సోకుతుంది. అది కొసమెరపన్నమాట. చైనా పక్కనే ఉన్న వియత్నాంకు వెళ్ళి బిజీగా ఉన్న రాహుల్ గాంధీ హోలీకి ఇక్కడ లేడు. కనీసం మన శ్రీరామనవమి నాటికన్నా ఇండియాకు వచ్చేస్తాడని మనం ఆశిద్దాం. గాంధీ ఫ్యామిలీకి రాముల వారంటే చాలా ఇష్టం. ఇంతవరకు అమెరికా, యూరప్, థాయిలాండ్ టు వియత్నాం అన్ని చుట్టేసిన మన యువరాజు అయోధ్యలోని భవ్య రామాలయాన్ని సందర్శించలేదు, బాలరామయ్య దర్శనం చేసుకోలేదు. వియత్నాం ట్రిప్ అలసట తీరితే రామనవమికి అయోధ్య వెళ్తాడేమో చూద్దాం. మరి మహాకుంభమేళా ఎలాగూ మిస్ కొట్టేశాడు. అయినా దత్తాత్రేయ గోత్రీకుడైన వీర సెక్యులర్ రాహుల్ సార్కు వియత్నాం ముఖ్యంగాని 144 ఏళ్ళకు ఒకసారి వచ్చే హిందువుల మహాకుంభమేళా ఏం లెక్క చెప్పండి. ఇంకో విషయం ఏంటంటే 2025లో ఇప్పటి వరకు ఆయన తన నియోజకవర్గం అంటే తనను గెలిపించిన రాయ్బరేలీ ప్రజలను కలుసుకున్నది లేదు. రాయ్బరేలీ నియోజకవర్గంలో ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో ఆయన ఉన్నది 2 రోజులు మాత్రమే. కానీ వియత్నాంకు మాత్రం విజయయాత్ర చేస్తున్నాడు. ఆల్రెడీ ఇది 2వ ఇంటర్నేషనల్ ట్రిప్ ఇది. అట్లుంటుంది మన జననేత రాహుల్ గాంధీ కమిట్మెంట్. ముగించే ముందు ఒక్కసారి చేయకూడదాం మనం మన వియత్నాం గాంధీకే కాదు, ఆయనకు ఓట్లు వేసే ఈ దేశపు సెక్యులర్ హిందువులకి, బంధువులకు కూడా. మీ అభిప్రాయాలు తెలియచేయండి ఈ వీడియో మీద. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.